హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ఉమా వంటిల్లు. ఉమా వంటింట్లో ఈరోజైతే క్యాప్సికమ్ ప్లస్ ఎగ్ నెత్తళ్ళు కాంబినేషన్తో చేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కూరలు ఇలాగే ఉండాలి, ఆ కూరలు అలా ఉండాలి ఏం లేదు కదా. ఇంట్రెస్ట్గా చేయాల్సిన విధానంలో చేస్తే చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఏ కూర అయినా సరే నేనైతే ఇలా రకరకాలుగా మల్టీగా ట్రై చేస్తాను. ఎగ్, వెజిటేబుల్స్, అలాగే నాన్ వెజ్ అలా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటాను అనమాట. ఈరోజు అయితే ఇలా చేసుకుందాము. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ ఉంటాయి కదా, అవి 2 ముక్కలుగా కట్ చేసుకొని ఇలా అయితే ఫ్రై చేసుకుంటున్నాను. నేనైతే 3 ఎగ్గులు తీసుకున్నాను. ఒకటేమో పాప తినేసిన చిన్న పాప. సో మిగతావి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే నెత్తళ్ళు కూడా బాగా శుభ్రం చేసుకొని ఇసుకది లేకుండా బాగా కడుక్కొని ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలి లైట్గా. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వేరే కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. నేనైతే 3 ఆనియన్స్ తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అలాగే 2 పచ్చిమిర్చి ఇందులో అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పింక్ కలర్లోకి రావాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వాలంటే లైట్గా ఉప్పు అయితే వేసుకోండి. నేనైతే ఒక 1/2 స్పూన్ ఉప్పు అయితే వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పింక్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. 5 మినిట్స్ తర్వాత ఇలాగా కలర్ అయితే మారిపోయింది. ఇప్పుడు మనం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. ఇదంతా బాగా కలిసేలా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోండి, పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత ఒక 4-5 టమాటాలు అయితే తీసుకున్నాను. టమాటాలు ఎక్కువ ఉంటే గ్రేవీ వస్తుంది కదా, చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్. సో 4-5 టమాటాలు అయితే తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకున్నాను. ఆయిల్ మొత్తం పైకి తేలేలాగా మెత్తగా కుక్ అయిపోతుంది అనమాట. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇందులోనే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ అయితే వేసుకున్నాను. ఇవి కూడా మెత్తగా అయిపోవాలి. తొందరగా మగ్గాలంటే మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ స్లిమ్లో పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇందులోనే మన టేస్ట్కి తగ్గట్టు ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నాను నేను. అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ అయితే వేసుకున్నాను. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి ఫస్ట్లో సరిపోకపోతే. ఇందులోనే పక్కనే వేయించి పెట్టుకున్న నెత్తళ్ళు అయితే వేసుకున్నాను. వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేలాగా ఒకసారి అయితే కలిపేసుకోవాలి. అలా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం నీళ్ళు అయితే తీసుకున్నాను. మనకు సరిపడా నీళ్ళు, గ్రేవీకి సరిపడా నీళ్ళు అయితే వేసుకోవాలి. మొత్తం అంతా బాగా కలుపుకొని ఉప్పు కారాలు అన్నీ అడ్జస్ట్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో వేసేసుకొని శుభ్రంగా కలిపేయకుండా కర్రీ పైన వేసుకోవాలి, ఎగ్స్ పైన. సో ఇలా అయిన తర్వాత ఒక మూత పెట్టేసుకొని ఒక 1/2 అవర్ మూత పెట్టుకొని ఉడకబెట్టుకుంటే అలాగా స్లోగా సిమ్లో లైట్గా స్మూత్గా అలా కుక్ అయిపోతాయి అన్నమాట. సో 1/2 అవర్ తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. ఎగ్ కర్రీ ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే మనం తినడానికి కూడా టేస్ట్ బాగుంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి.